సత్యదేవ్ గారి హిట్స్ అండ్ ఫ్లాప్స్ హారర్ మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాలను మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ముందుగా నంబర్ 1 జ్యోతిలక్ష్మి. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 2 బ్లఫ్ మాస్టర్. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నంబర్ 3 బ్రోచేవారెవరురా. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నంబర్ 4 రాగల 24 గంటల్లో. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నంబర్ 5 47 డేస్. 2020లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నంబర్ 6 ఉమామహేశ్వర ఉగ్ర రూపాయ నమః. 2020లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నంబర్ 7 గువ్వా గోరింక. 2020లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నంబర్ 8 పెట్ట కథలు. 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నంబర్ 9 తిమ్మరుసు. 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్గా నిలిచింది. నంబర్ 10 స్కైల్యాబ్. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 11 గాడ్సే. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నంబర్ 12 గుర్తుందా శీతాకాలం. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 13 కృష్ణమ్మ. 2024లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నంబర్ 14 జీబ్రా. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో రన్ అవుతుంది. సో ఇది గాయ్స్ సత్యదేవ్ గారి హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ మూవీస్ లిస్ట్. మీకు సత్యదేవ్ గారి మూవీస్లో బాగా నచ్చిన మూవీ ఏమిటో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. లేకుండా ఎంట్రీ చేశాను. It's all a fucking game. And I know how to play it.